హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఇంటర్ క్వాలిఫికేషన్స్తో గవర్నమెంట్ ఆఫీస్లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనం ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది మాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నోటిఫికేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం రిక్రూట్మెంట్ 2025 ఇక్కడ లేటెస్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. కేవలం ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. గవర్నమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే స్వయం ప్రపత్తి సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ ఆధ్వర్యంలో అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సంస్థ పేరు అనేది మనం చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ జాబ్ నేమ్ మనం చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ జేఎస్ఏ పోస్టుల భర్తీకి గాను ఈ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 28 ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే టోటల్గా 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 21, 2025 నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేశారు. అండ్ మీరు ఆగస్ట్ 4, 2025 ఈ డేట్ లోపు అయితే అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయాల్సి ఉంటుంది. అండ్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే, ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేది తీసుకోరు, రిజెక్ట్ చేస్తారు. అండ్ ఇది గవర్నమెంట్ జాబ్ చూసుకున్నట్లయితే ఇది పర్మనెంట్ జాబ్. అండ్ మీరు ఇక్కడ అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంటుంది కదా, ఆ లింక్ ద్వారా అయితే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ లింక్ మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్కి కానీ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన వాళ్ళు అండ్ టైపింగ్లో ఇంగ్లీష్లో వచ్చేసి 35 words per minute అండ్ హిందీలో వచ్చేసి 30 words per minute అనేది టైపింగ్ నాలెడ్జ్ మీకు ఉండాలి అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ మీకు ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 years నుంచి 28 years మధ్యలో వాళ్ళు దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అది కూడా జూలై 19, 2025 నాటికి మీ ఏజ్ 18 to 28 మధ్యలో అయితే ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇవి అప్లై అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూడిఎస్ వాళ్ళకి అయితే 500 రూపీస్గా ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్స్ ఎక్స్ సర్వీస్ మెన్స్ సిఎస్ఆర్ఐ జాబ్ హోల్డర్స్కి గాను ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే రైటింగ్ టెస్ట్ ఉంటుంది, అది ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ స్కిల్స్ పై అయితే ఆధారంగా ఈ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇంగ్లీష్లో మీరు 35 words per minute అండ్ హిందీలో 30 words per minute అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ టెస్ట్, దాని ఆధారంగా అయితే మీకు సెలెక్షన్ అనేది జరుగుతుంది ఈ జాబ్స్ కోసం. అండ్ రైటింగ్ టెస్ట్ గాను పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి, దాని ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఆన్లైన్లో ఫీజు చెల్లించేప్పుడు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. దాని తర్వాత ఎస్బీ కరెక్ట్ పై అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ప్రభుత్వ శాఖ దాని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత డైరెక్టర్ ఐఐపి దానికోసం చెక్ చేసి దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ అక్కడ పే లిమిట్ ఉంటుంది, దాని దగ్గర మీరు అమౌంట్ అనేది సెండ్ చేసేయచ్చు. తర్వాత 500 రూపీస్ అనేది జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి అని చెప్పుకున్నాం కదా, వాళ్ళు 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు కూడా సెండ్ చేసేయాల్సి ఉంటుంది. అండ్ ఇది గవర్నమెంట్ జాబ్ పోస్ట్ అబ్బా, చాలా మంచి ఛాన్స్, నిజంగా అసలు మిస్ చేసుకోకండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే జాబ్స్ కోసం వాళ్ళకి కూడా ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఇంకా ఎంత దూరంలో ఉన్న వాళ్ళకైనా ఈ వీడియో అయితే సెండ్ అయిపోతుంది. అండ్ ఎటువంటి లేట్ మాత్రం చేయొద్దు, టైం అనేది చాలా తక్కువ ఉంది. అండ్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో డెఫినెట్లీ ఈ జాబ్ మీకే వస్తుంది అనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.